మన కోసం ఛానల్ సబ్స్క్రైబర్స్కి నమస్కారం. అట్ ద సేమ్ టైం ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మేము పనికి మళ్ళా కంటెంట్ మాట్లాడట్లేదు. ఖచ్చితంగా మీకు అవసరమైంది, మీరు జీవితంలో ఇంప్లిమెంట్ చేయగలిగిన విషయాలనే మాట్లాడతాం. మన ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటనల గురించి కూడా మీరు ఆలోచించి చర్చించండి. చర్చిస్తూ బెటర్ అవుట్పుట్స్ తీసుకురండి. అవుట్పుట్స్ని తీసుకొచ్చి మీకున్న అద్భుతమైన ఆలోచనలు ఏవి తట్టినా కూడా మన వీడియోలో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు కామెంట్స్ చేస్తే నేను చూస్తానో నేను చూడనో పక్కన పెడితే మీలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళందరూ చూస్తారు. ఒక ప్రోగ్రెసివ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళందరూ చూస్తారు. వాటి గురించి ఒక చర్చ జరుగుతుంది. ఆ చర్చ అవసరమైనప్పుడు రైట్ టైం రైట్ ప్లేస్ చూసుకొని ఆ చర్చకు ఒక వ్యాలిడేషన్ వస్తుంది. నువ్వు ఉన్నా లేకపోయినా నీ ఆలోచనకి ఈ సమాజంలో స్థానం కలిగించినప్పుడు నువ్వు గెలిచినట్టే. కాబట్టి దయచేసి నీ కామెంట్స్ని, నీ యొక్క భావ ప్రకటన స్వేచ్ఛను నీ కామెంట్స్ చూపించు. మనం సమాజానికి వ్యతిరేకంగా వెళ్ళట్లేదు, మనం ప్రభుత్వాలకు వ్యతిరేకంగా వెళ్ళట్లేదు. మనం మనకు అనుకూలంగా, మన భవిష్యత్తుకు అనుకూలంగా మాట్లాడుకుంటున్నాం. సో ఇది ఆలోచించండి, దీని గురించి భయపడాల్సిన పని లేదు. యూ కెన్ టాక్ అంటిల్ అండ్ అన్లెస్ యూ ఆర్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో సమస్యల గురించి మనం మాట్లాడుతున్నాం. ఆ సమస్యల్ని ప్రభుత్వం అర్థం చేసుకోవాలని, మన వాయిస్ అక్కడ దాకా రీచ్ అవ్వాలని మనం చాలా ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఛానల్ పేరు కూడా మన కోసం అని పెట్టారు. నా పేరు ఇంకొకటి పేరు పెట్టుకోకుండా. సో ఇవాళ మన టాపిక్ ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లాలో ఈ నెల 16వ తారీఖున ఒక సభ్య సమాజం అందరూ చూస్తుండగా ఒక నీటి కుళాయికి ఒక మహిళ మోటార్ బిగించిందన్న దానితో ఆ ఏరియాకి చెందిన లోకల్ పొలిటికల్ లీడర్, నేను ఇప్పుడే పొలిటికల్ లీడర్ పేరు చెప్పట్లేదు, పొలిటికల్ లీడర్ యొక్క పొలిటికల్ అఫిలియేషన్ కూడా చెప్పట్లేదు, ఒకడు అధికార బలం ఉందన్న ధైర్యంతో అతని సోదరుడు అలియాస్ సోదరి ట్రాన్స్జెండర్ అట, ఆ మహిళ మీద గొడవకు వచ్చి నీటి కుళాయికి మోటార్ బిగించిందన్న ఒకే ఒక్క రీజన్తో సహజంగా మన ఇంటి పక్కన ఉండే ఆడవాళ్ళు ఉంటారు కదా, ఆంటీసు, అక్కలు, అమ్మలు అట్లా ఉంటారు కదా, అటువంటి ఒక సహజమైన వీధిలో మాట పెంచి గొడవ పెంచుకొని ట్రాన్స్జెండర్ని తీసుకొచ్చి ఆడ మనిషిని గుడ్డలుడదీసి నడి రోడ్డులో కెమెరా, ఇట్ ఈస్ కంప్లీట్లీ రికార్డెడ్ ఇన్ ద కెమెరా. ఐ డోంట్ వాంట్ టు షో ఎనీ ఫుటేజ్ బికాస్ నేను మనిషిని కాబట్టి నేను అటువంటి పనులు చెయ్యను. నడి రోడ్డులో ఒక మహిళ కన్న బిడ్డ ఎదురుగున్న ఒక తల్లిని కంప్లీట్గా బట్టలు ఇప్పేసి అందరూ చూస్తుండగా, సభ్య సమాజం చూస్తుండగా, ట్రాన్స్జెండర్స్ గ్రూప్గా ఏర్పడి ఆవిడ మూత్రం పోసుకుని భయపడి మూత్రం పోసుకుని నన్ను వదిలేయండ్రా నాయన, నన్ను క్షమించి వదిలేయండ్రా అని అరుస్తున్నా విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచి ఇంటికి వెళ్ళిపోయారు. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇది చంద్రబాబు నాయుడు గారి మాటల్లో చెప్పాలంటే బీహార్లో జరగలేదండి. ఇది బీహార్లో, ఉత్తరప్రదేశ్లో జరగలేదు. 100% మోస్ట్ ప్రోగ్రెసివ్ స్టేట్ ఇన్ ఇండియా ఆంధ్రప్రదేశ్లో జరిగింది. అన్ఫార్చునేట్లీ చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ అండ్ పవన్ కళ్యాణ్ గారు ఎవరైనా సరే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో కనుక్కునే ప్రయత్నం చేయలేదు. అధికారులతో రిపోర్టు తెప్పించుకొని ఆగ్రహించిన చంద్రబాబు నాయుడు గారు, ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఆగ్రహించడం కూడా లేదనుకుంటా, ఆగ్రహించడం కూడా ఏది జరగలేదు. ఇంకా లోకేష్ గారు అయితే పాపం రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఇంటింటికి తిరిగి ఒపీనియన్ సేకరణలో పాపం చాలా బిజీగా ఉన్నారు. సో ఆయన స్పందించారో లేదో కూడా నాకు తెలీదు. బట్ చంద్రబాబు నాయుడు గారు ట్విట్టర్లో చాలా బలంగా, చాలా ఆగ్రహం ప్రదర్శించారు. వాళ్ళ మీద కేసు కట్టారు. కేసులు కూడా పాపం ఆమె రాయపాటి శైలజ అని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ అనుకుంటా, మేము కరెక్ట్ సెక్షన్స్ పెట్టామండి, శిక్షపడి సెక్షన్స్ పెట్టామండి అని ఆవిడ చెప్తుంది. ఇప్పుడు చెప్తున్నాను, ఆ కొట్టినవాడు టీడీపీ పార్టీకి చెందినవాడు, అధికార పార్టీలో చాలా యాక్టివ్గా తిరుగుతా లోకల్ పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అయినవాడు. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో నాకు ప్రస్ఫుటంగా కనిపించింది ఏంటంటే సమాజం యొక్క ఇన్ఎబిలిటీ టు ఫైట్ ది పవర్ టు ఫైట్ ది ట్రాన్స్జెండర్స్. బేసికల్లీ మనం సొసైటీలో వెళ్తున్నప్పుడు కూడా ట్రాన్స్జెండర్స్ యొక్క అగ్రెసివ్ బిహేవియర్ వల్ల మనం వాళ్ళకి చాలా దూరంగా ఉంటాం. ఎస్పెషల్లీ యంగ్ అబ్బాయిలు చాలా ఇబ్బంది పడతారు ట్రాన్స్జెండర్స్తో. ట్రాన్స్జెండర్స్ అనేవాళ్ళు పేరుకే ట్రాన్స్జెండర్స్, కానీ వాళ్ళు బార్న్ అండ్ బాటప్ లైక్ ఎ మెన్ బట్ బిహేవింగ్ లైక్ ఎ విమెన్. సో దే హ్యావ్ ఆల్ ద ఫిజికల్ స్ట్రెంత్ ఎ మ్యాన్ విల్ హ్యావ్ and all the cruelty the society shown against them.
ఒక ట్రాన్స్జెండర్కి వ్యతిరేకంగా సొసైటీ ఎంత దారుణమైన బిహేవియర్ వాళ్ళ పట్ల చూపిస్తుందో ఆ బిహేవియర్ అంతా పునికి పుచ్చుకొని అగ్రెసివ్గా తయారయ్యి సొసైటీ మీద ఒక అగ్రెసివ్నెస్తో వాళ్ళు సొసైటీలో తిరుగుతూ ఉంటారు. అటువంటి ట్రాన్స్జెండర్స్ని వెనక పెట్టుకొని రాజకీయం చేయాలనుకున్న ఒక రాజకీయ నాయకుడి మీద ఒక కేసు పెడితే సరిపోతుందా? ఇటువంటి బిహేవియరల్ ప్యాటర్న్ ఉన్న ట్రాన్స్జెండర్స్తో రాజకీయం చేయాలనుకున్న ఒక లోకల్ పొలిటికల్ లీడర్ మీద ప్రభుత్వం తీసుకున్న కఠినమైన చర్య ఏంటంటే పార్టీ నుంచి సస్పెండ్ చేసి వాళ్ళ మీద కేసు పెట్టడం. ఇంత దారుణమైన పరిస్థితి నాకు తెలిసి ఈ 20 సంవత్సరాల్లో కూడా నేను ఎప్పుడూ వినలేదు. ఒక కామన్గా కాలనీల్లో ఉండే ఒక మహిళ మీద ఎవడో వచ్చి నీటి గుంత దగ్గర ఒక కొళాయి గుంత దగ్గర వచ్చిన చిన్న సమస్యకు వాదించి కొట్లాడి కొట్టి బట్టలు ఉడదీసి ఆవిడ బాడీలో ఫ్లూయిడ్స్ అన్ని బయటికి వచ్చేసేలా భయంకరంగా టార్చర్ చేసి సభ్య సమాజం చూస్తుండగా వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళందరూ వచ్చి ఆవిడ బట్టలు కప్పి ఇంట్లోకి తీసుకెళ్తుంటే ఆ సీన్ ఎలా అనిపించిందంటే ఎంత జుగుత్సాకరంగా ఉన్న సీన్. ఇటువంటి సీన్కి ఒక పొలిటికల్ అఫిలియేషన్ అటాచ్ చేసి చూడడమే తప్పు. ఇటువంటి సీన్లో ఒక లోకల్ పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్ అయినాడని తెలిసిన తర్వాత ద రెస్పాన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ద రెస్పాన్స్ ఆఫ్ ద ఎన్జిఓస్, నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, ద రెస్పాన్స్ ఆఫ్ ద స్టేట్ కమిషన్ ఫర్ విమెన్, రాయపాటి శైలజ గారు, అమ్మ మీరు అమరావతిలో ఉద్యమం చేస్తున్న రోజుల నుంచి నేను మిమ్మల్ని గమనిస్తున్నా. అమరావతి ఉద్యమం కాలంలో పేద రైతులా కనపడడానికి మీరు చేసిన ప్రయత్నం నాకు చాలా బాగా గుర్తుంది. ఇవాళ మీరు మహిళా కమిషన్ చైర్పర్సన్గా మీరు ఎలా కనిపించాలని ప్రయత్నం చేస్తున్నారో ఆ ప్రయత్నం కూడా మాకు చాలా బాగా కనిపిస్తూ ఉంది. డోంట్ యూ ఫీల్ అషేమ్డ్ దట్ సచ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఇటువంటి పరిస్థితి వస్తే నేను పలానా వాడి మీద కేసు పెట్టాను, పర్టికులర్ సెక్షన్స్ పెట్టానండి, నో ప్రాబ్లం. ఇంకా రేపు పొద్దున ఆవిడకి ఏదైనా సమస్య వచ్చి మళ్ళీ వాడు వెనక్కి తిరిగి వచ్చి బెదిరిస్తానంటే ఎక్కడైనా మేము అది కూడా ఆవిడ చెప్పడం చిన్నగా ఎక్కడైనా మేము హోమ్స్లో పెట్టడానికి. వాళ్ళు బిచ్చగారులు కాదండి, వలసవాదులు కాదు, వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు కాదు. ఈ దేశంలో పుట్టిన మన తెలుగు వాళ్ళు, మనతో పాటు సమానంగా సొసైటీలో బ్రతుకుతున్న ఒక మహిళ, ఒక నీటి దగ్గర కొళాయి గుంత దగ్గర చిన్న గొడవకు బట్టలు ఉడదీయించుకున్న మహిళ, అదే గల్లీలో అక్కడ సొంత ఇంట్లో బ్రతుకుతున్న మహిళ, ఆ ఊర్లోనే తరతరాలు నిలబడిపోవాల్సిన మహిళ, వాళ్ళ భర్త, వాళ్ళ తండ్రి, వాళ్ళ మామగారు అందరు అక్కడే బ్రతకాల్సిన మహిళ. మహిళలకి చిన్న సమస్య వచ్చినా మేము క్షమించము, తాట తీస్తామని చెప్పి జత్వాని, సినిమా యాక్టర్ జత్వాని లాంటి వాళ్లకు వత్తాసు పలుకుతా అటువంటి ఒక పింపుని ప్రొటెక్ట్ చేసే క్రమంలో 3 సీనియర్ ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి వాళ్ళ కెరియర్లతో ఆట ఆడుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వము ఎవడో ఒకడు రోడ్డు మీద తిరిగే బిచ్చగాడు మన పార్టీ అఫిలియేషన్లో ఉన్నాడని నడి రోడ్డు మీద ఒక ఆడ మనిషి బట్టలు ఉడదీస్తే కేసు కట్టాము, మీరు ఇంకా మాట్లాడొద్దండి, పొలిటిసైజ్ చేయొద్దండి అని మాట్లాడుతున్నారండి. మీరు మహిళలు కాదు, మీరు నిజమైన అమరావతి దేవతలు. అమరావతి దేవతల రాజధాని చంద్రబాబు నాయుడు గారు పదే చెప్తుంటారు కదా. ఎవరు అంటే ఆ దేవతలో ప్రధానమైన దేవత రాయపాటి శైలజ గారు. చాలా 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 పెద్ద మనసు ఉందండి మీకు. పాపం మళ్ళీ ఆవిడ అపీల్ చేస్తుంది, ఎవరి దగ్గరైనా ఆవిడ వీడియోలు ఉంటే దయచేసి చేయకండి, మర్యాద పోతుంది. మర్యాద ఎప్పుడు పోయిందంటే ఆవిడది బట్టలు ఉడదీసినప్పుడు పోయిందండి. మర్యాద ఎప్పుడు నిలబడుతుందో తెలుసా అండి? ప్రభుత్వం వాడి మీద తీసుకోబోయే చర్యలు, ఆ చర్యలు ఎలా ఉండాలో తెలుసా అండి? ఇంకొక 10 సంవత్సరాలు ఎవడైనా మహిళ సభ్య సమాజం తిరిగే కామన్ విమెన్ మీద చేపెట్టాలంటే కూడా కింద వాడు పోసుకోవాలి, ఆడవాళ్ళతో పోయించడం కాదు. సో అదండి ట్రీట్మెంట్ అంటే. ముందు నుంచి యూట్యూబ్లో కానీ సమాజంలో కానీ కొంతమంది సామాజికవేత్తలు కానీ ముందు నుంచి చెప్తున్నారు, రెడ్ బుక్ రాజ్యాంగం అనే దాన్ని అమలు చెయ్యకండి, అది చాలా నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ నెగిటివ్ సైడ్ ఎఫెక్ట్ ఫర్ ద సొసైటీ. ఇప్పుడు సహజంగా సొసైటీలో ఎక్కువగా డ్యామేజ్ చేసేది అధికార పార్టీలో ఉండేవాళ్ళు. ఎందుకంటే అధికారం ఉంటుంది, పోలీసులు మన చేతుల్లో ఉంటారు, ఎవరైనా మన మాట వింటారన్న ఒక ధైర్యంతో వాళ్ళు తప్పులు చేస్తారు. అటువంటి వాళ్లకు కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తలను, క్యాడర్ని దెబ్బతీసే క్రమంలో తమ పార్టీ వాళ్లకు అన్లిమిటెడ్ పవర్స్ ఇస్తే వాళ్ళు సమాజంలో కామన్ మెన్ మీద పడి దుర్మార్గమైన చర్యలు చేస్తారన్న విషయం చంద్రబాబు నాయుడుకు తెలియనంత చిన్నపిల్లోడు కాదు. రాజకీయ దురంధరుడు, రాజకీయాలు 45 సంవత్సరాలుగా రాజకీయం చేస్తున్నవాడు. కానీ కేవలం జగన్ మీద కోపంతో ఆయన పగ తీర్చుకుంటుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద. మీ క్యాడర్ని జాంబిల్లా తయారు చేసి జనం మీదకి వదిలితే వాళ్ళు ఇలా జనాల మీద పడి
అసలు నన్ను అడిగితే ఈ కలియుగంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక మహిళను ఒక అభ్యుదయమైన నగరమైన గుంటూరు నగరంలో ఒక మహిళ బట్టలు ఊడదీసి నడి రోడ్డు మీద వివస్త్రం చేసి ఊరేగించిన విధానం అనేది దేశం గుర్తించుకోవలసిన అంశం. అది అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ ఏం చేస్తుంది, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏం చేస్తుంది, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఇన్ని కమిషన్లు నిర్మించుకున్నాం దేశంలో మహిళల భద్రత కోసం. ఎన్ని కమిషన్లు నిర్మించుకున్నా కూడా ఒకడొచ్చి చాలా సక్సెస్ఫుల్గా ఆడ మనిషి బట్టలు ఇప్పగలిగాడు. థ్యాంక్ యూ చంద్రబాబు నాయుడు గారు, మాకు చాలా అద్భుతమైన ఫ్యూచర్ని ప్రసాదించారు. బీహార్ అంటున్నారు. ఇంతకుముందు మేము అనుకునే వాళ్ళం బీహార్ ఇంత దరిద్రమైన రాష్ట్రం, బీహార్ లాంటి రాష్ట్రంలో మన ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్రప్రదేశ్ చాలా ప్రోగ్రెసివ్ రాష్ట్రం అని. చంద్రబాబు నాయుడు గారికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారు మీకు కూడా, అండ్ నారా లోకేష్ గారికి, నలుగురికి చాలా ధన్యవాదాలు. మా ఇంట్లో ఆడవాళ్ళకు ఖచ్చితంగా చెప్తాం, అమ్మ దయచేసి అధికార పార్టీకి చెందిన వాళ్ళని ఎవరితో గొడవలు పెట్టుకోకండి, పరిస్థితులు బాలేవు. నేను ఈ వీడియో ముఖంగా ఆంధ్రప్రదేశ్ మహిళలందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా, అమ్మ మీరెవరు అధికారంలో ఉన్న వాళ్ళతో వాదన కానీ, మాటలు కానీ, గొడవ కానీ పెట్టుకోకండి, పరిస్థితులు బాలేవు. నడి రోడ్డు మీద గుంటూరు లాంటి చాలా డెవలప్డ్ సిటీలో నడి రోడ్డు మీద ఆడమనిషి బట్టలు ఇప్పగలిగిన ఒక రాక్షసమైన జంతువులు తిరుగుతున్న ఈ సమాజంలో మీరు అనవసరంగా అకారణంతో ఎవరితో రోడ్ల మీద పోయేవాడితో గొడవలు పెట్టుకోకండి. ఎందుకంటే ఎవడిలో ఏ అధికార బలం, ఏ అధికార మృగం దాగుందో మనకు తెలియదు కదా. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీ విమెన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ టు బి సేఫ్, టు బి ప్రొటెక్టెడ్ విత్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ ఫ్యామిలీ. జాగ్రత్తగా ఉండండి.